ఓకే, గుడ్ మార్నింగ్. మన ప్రీవియస్ క్లాస్లో ఇంటర్ప్రిటరియర్ ఆఫ్ మలాడీస్ అనేటువంటి లెసన్ డిస్కషన్ చేస్తా జుంపాలహరి గురించి ఆధార్ గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్లో మిస్టర్ కపాసి అండ్ మిస్ కపాసి, family 1, Mr. Das and Miss Das, family 2. వీళ్ళ క్యారెక్టర్స్ కూడా చెప్పుకున్నాం. చూద్దాం క్యారెక్టర్స్ గురించి డిస్కషన్ చేస్తా. స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ మిస్టర్ దాస్. మిస్టర్ దాస్ ఈజ్ ద మిడిల్ క్లాస్ సైన్స్ టీచర్ ఇన్ అమెరికాలో మిస్టర్ దాస్ అనేటువంటి అతను అమెరికాలో సైన్స్ టీచర్ స్కూల్లో. మిస్టర్ దాస్ ప్రొఫెషన్ ఇది. హీ కమ్స్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు ఇండియా విజిట్ హిజ్ పేరెంట్స్. కపుల్ ఆఫ్ డేస్, ఒక 2 or 3 years. కపుల్ ఆఫ్ డేస్ అంటే ఒక 2-3 years, కపుల్ ఆఫ్ ఇయర్స్, కొన్ని సంవత్సరాల పాటు ఇండియాలో ఉండడానికి వచ్చాడు. ఎవరికి? వాళ్ళ పేరెంట్స్ని విజిట్ చేయడానికి, పేరెంట్స్ని చూడటానికి. సో దేర్ పేరెంట్స్ ఆర్ లివ్డ్ ఇన్ ఇండియా, బట్ మిస్టర్ దాస్ వాజ్ లివ్డ్ ఇన్ అమెరికా. సో హీ కమ్స్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ టు ఇండియా టు విజిట్ హిస్ పేరెంట్స్. హీ హైర్స్ మిస్టర్ కపాసి, ఏ టూరిస్ట్ గైడ్, టు టేక్ దెమ్ టు ద సన్ టెంపుల్ ఎట్ కోనార్క్. సన్ టెంపుల్ ఆల్రెడీ వీఆర్ డిస్కస్. సన్ టెంపుల్, సూర్య దేవాలయం. ఈ సన్ టెంపుల్ ఎక్కడుంది? కోనార్క్లో, ఇండియాలోనే కోనార్క్లో ఉంది. ఈ కోనార్క్ టెంపుల్ని విజిట్ చేయడానికి వస్తాడు. విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఏం జరుగుద్దంట? హీ హైర్ రెంట్. హైర్ మీన్స్ రెంట్. హీ హైర్స్ మిస్టర్ కపాసి ఏ టూరిస్ట్ గైడ్. ఇక్కడ కపాసి అని ఒక అతను కూడా ఉన్నాడు. టూరిస్ట్ గైడ్. హీ బిలాంగ్స్ టు గుజరాత్ స్టేట్. హీ నో మెనీ ఫారెన్ లాంగ్వేజెస్ అని చెప్పాం. హీ నో మెనీ ఫారెన్ లాంగ్వేజెస్. సో దట్స్ వై ఈ వాజ్ అపాయింటెడ్ ఏ టూరిస్ట్ గైడ్. అందుకనే టూరిస్ట్ గైడ్గా పెట్టుకున్నారు. వై వీ షుడ్ కాల్ ద టూరిస్ట్ గైడ్? బికాస్ హీ నోస్ మెనీ లాంగ్వేజెస్. హీ నో ద హిస్టరీ ఆఫ్ ద కోనార్క్ టెంపుల్. సపోజ్ ఇఫ్ వీఆర్ విజిటెడ్ అన్నోన్ ప్లేసెస్, వీ డోంట్ నో హిస్టరీ ఆఫ్ దట్ ప్లేస్. మనం ఏదైనా తెలియని ప్రదేశంకి వెళ్ళామనుకోండి, దాని యొక్క చారిత్రక నేపథ్యం, హిస్టరీ తెలియనప్పుడు ఏం చేస్తారు? గవర్నమెంట్ తరఫున ఒక గైడ్ ఉంటాడు. ద గైడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ దట్ ప్లేస్. ఆ ప్లేస్కి సంబంధించినటువంటి చరిత్ర మొత్తం అక్కడ ఉన్న గైడ్ తెలుస్తుంది. కాబట్టి ఈ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు అస్. అతను మనకి మొత్తం ఆ హిస్టరీకి సంబంధించి, ఆ ఏరియాకి సంబంధించిన హిస్టరీ మొత్తాన్ని మనకి చెప్తాడు, ఆ ప్రదేశానికి సంబంధించిన హిస్టరీ మొత్తాన్ని. అందువలన వెన్ మిస్టర్ దాస్ ఫ్యామిలీ కేమ్ టు ఇండియా టు సీ ద కోనార్క్ టెంపుల్, he don't know about the Konark temple. So they appointed, Mr. Das family appointed a tourist guide. The tourist guide name is Mr. Kapasi. Kapasi belongs to state of Gujarat. So he knows many foreign languages, not only Gujarati but so many foreign languages. Okay na? He always keep a guide book in his hand and rarely converse with people. టూర్ గైడ్ ఒకటి ఉంటుంది. ఆ టూర్ గైడ్ ఉంటుంది, ప్లస్ ఎప్పుడైనా కావాలంటే ప్రజలతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు. మిస్టర్ దాస్ ఈజ్ ఏ ప్యాసివ్ ఇన్ఎఫెక్టివ్ పేరెంట్. వాళ్ళకి దాస్కి ఇన్ఎఫెక్టివ్ పేరెంట్స్ ఉన్నారు, అంతగా ఎఫెక్టివ్గా ఉంటారు వాళ్ళ పేరెంట్స్. ఇన్క్యాపబుల్ అండ్ అన్విల్లింగ్ టు రిమాండెడ్ హిజ్ చిల్డ్రన్ ఫర్ మిస్బిహేవ్ చేస్తే, అంటే అసభ్యంగా ప్రవర్తించినా కానీ సరిగ్గా కమాండ్ చేయడు పిల్లల మీద. ఎవరు? దాస్ వాళ్ళ పేరెంట్స్.
When Bobby is surrounded by monkeys, he failed to do anything by accidentally take a picture of the scene. తర్వాత మిస్టర్ దాస్ కూడా అంతే, ఎలాగైతే దాస్ వాళ్ళ ఫ్యామిలీని దాస్ని ఎలాగైతే కేర్ సరిగ్గా పట్టించుకోలేదు, దే డోంట్ కేర్ ఆఫ్ మిస్టర్ దాస్ టు హిస్ ఫ్యామిలీ. ఆన్ ద సేమ్ వే మిస్టర్ దాస్ వాజ్ ఆల్సో నెగ్లెక్టెడ్ ఈజ్ ఇల్లిగిమెంటెడ్ సన్ బాబీ. నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చెప్పి, ఇల్లిగిమెంటెడ్ సన్ మీన్స్ ఇల్లీగల్ సన్, అక్రమంగా పుట్టినటువంటి అబ్బాయి. వెన్ దే ఆర్ ప్లేయింగ్ outside గేమ్స్ ఆర్ ఇన్సైడ్ గేమ్స్, దే నెవర్ టేక్ ఎనీ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ యాజ్ లైక్ దేర్ ఫాదర్ అండ్ మదర్. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నలాగే దాస్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు బయట ఆడుకున్న లోపల ఆడుకున్న పట్టించుకునేవాళ్ళు కాదు. యాజ్ ఎ రిజల్ట్ వెన్ బాబీ ఈజ్ సరౌండెడ్, బాబీ, హూ ఈజ్ బాబీ? యు నో, బాబీ ఈజ్ ఇల్లీగిమేట్ సన్, మీన్స్ illegal son to Miss Das and Mr. Kapasi. Both have illegal contacts. Okay? When Bobby is surrounded by monkeys, he failed to do anything by accident, but accidentally take a picture of the scene. When Miss Kapasi was in a car, he takes some rice snacks, half-eaten snacks. He throw away from the outside of the car. When she throw the rice snacks outside of the car, the monkeys ran away. The monkeys came to the car and take away the half-eaten snacks, rice snacks. At the same time, they attacked the baby also. ఎప్పుడైతే వాళ్ళు సగం తిని సగం రైస్ స్నాక్స్ బయటకు పడేస్తారో, అక్కడ ఉన్నటువంటి కోతులు మొత్తం వస్తూ ఉంటాయి, వచ్చి అవి తినడంతో పాటు ఆ ఇల్లిగిమేటెడ్ బేబీ బాబీ అటాక్ చేస్తూ ఉంటాయి. దట్ ఈజ్ ఏ హరాషబుల్, దట్ ఈజ్ ఏ హారిబుల్ థింగ్ టు సీ దట్. భయంకరంగా ఉంటుంది. దే కాంట్ డూ నథింగ్, ఓన్లీ దే కెన్ టేక్ ఏ ఫోటో, దట్స్ ఆల్. వాళ్ళు అట్లా అటాక్ చేస్తున్నప్పుడు ఫోటో మాత్రం తీసుకుంటారు. Scene. He always engages to take photos. He can't do anything. He can't do anything when the monkeys are attack the Bobby. Just he engages to take the photos. Engages. నిమగ్నం అవటం, ఎవరి పనిలో వాళ్ళు ఉండాలని నిమగ్నం అవటం అంటారు. నిమగ్నం అవటం. Even though the monkeys attacked the baby, but they can't do anything. What they can do? They can engage to take photos. కోతులు పిల్లవాడి మీద అటాక్ చేస్తున్నా కానీ వాళ్ళ ధ్యాస అంతా, ఆశ, ధ్యాస, శ్వాస మొత్తం దేని మీద ఉన్నాయి? ఎంగేజ్ ద ఫొటోస్, టు టేక్ ద ఫొటోస్. ఫోటోలు తీసుకోవటం మీదనే ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ మిస్టర్ దాస్. మరి మిస్ దాస్ క్యారెక్టర్ గురించి కూడా చూద్దాం. ఈ లెసన్లో మిస్టర్ దాస్, మిస్ దాస్, మిస్టర్ కపాసి, మిస్ కపాసి క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. సెకండ్ క్యారెక్టర్, స్కెచ్ ద పర్సనాలిటీ ఆఫ్ మిస్ దాస్. దాస్ యొక్క పర్సనాలిటీ గురించి చెప్పమంటున్నాడు. మిస్ దాస్ వాజ్ ఏ షార్ట్ ఉమెన్ విత్ స్మాల్ హ్యాండ్ లైక్ పాస్. లైక్ షార్ట్ హ్యాండ్, మిస్ దాస్ వాజ్ ఏ షార్ట్ ఉమెన్, పొట్టిగా ఉంటుంది, విత్ స్మాల్ హ్యాండ్స్. ఎటువంటి హ్యాండ్స్ ఉన్నాయి? స్మాల్ హ్యాండ్స్. పొట్టిగా ఉండవంటే వాళ్ళ చేతులు కూడా షార్ట్ ఎలా వచ్చి వాళ్ళ హ్యాండ్స్ ఎలా అంటే పొట్టిగా ఉంటాయి. ఎలా ఉంటుంది తెలుసు? స్మాల్ హ్యాండ్స్ కంపేర్ విత్ పాస్, PAWS, పా మీన్ ఫుట్, పాదం. మన పాదాలు ఎంత చిన్నగా ఉంటాయో ఆమె చేతులు కూడా అంత చిన్నగా ఉండే. బికాస్ షీ వాజ్ ఏ షార్ట్ ఉమెన్. ఐ థింక్ యూ ఆర్ అండర్స్టాండ్. షీ పెయింటెడ్ హర్ ఫింగర్ నెయిల్స్ టు మ్యాచ్ హర్ లిప్స్. ఫింగర్ నెయిల్స్ లిప్స్కి మ్యాచ్ అయ్యే కలర్ వేసుకునేది. షీ వాజ్ స్లైట్లీ ప్లంప్ ఇన్ హర్ ఫిగర్. షీ వాజ్ స్లైట్లీ ప్లంప్. స్లైట్లీ plump, PLUMP. Slight means, what is the meaning of slight? What is the meaning of plump? Slightly అంటే కొద్దిగా అని. కొద్దిగా ఎలా ఉంటుందంట? స్లైట్లీ ప్లంప్, బొద్దుగా ఉంటుంది. కొంచెం అంటే కొంచెం లావుగా ఉంటుంది అని అర్థం. ఓకే,
స్లైట్లీ ప్లంప్. ఎవరు? మిస్ దాస్. షార్ట్ ఉమెన్. హర్ హ్యాండ్స్ లైక్ హర్ పాస్. చేతులు లాగే ఉంటాయి పాదాలు లాగే ఉంటాయి చేతులు కూడా. పాదాలు ఎంత చిన్నగా ఉంటాయో చేతులు కూడా అంత చిన్నగా ఉంటాయి. బికాస్ షీ వాజ్ ఆల్రెడీ ఏ షార్ట్ ఉమెన్. షీ పెయింటెడ్ హర్ ఫింగర్ నెయిల్స్ మ్యాచ్ విత్ హర్ లిప్స్. లిప్స్కి ఫింగర్ నెయిల్ ఒకే మ్యాచింగ్. ఓకే, మ్యాచింగ్ చేసేది కలరు. ఓకే, నెక్స్ట్ షీ వాజ్ స్లైట్లీ ప్లంప్ ఇన్ హర్ ఫిగర్. ఎలా ఉండదు తెలుసా? కొంచెం బొద్దుగా ఉండేది. హర్ హెయిర్ వాజ్ ఓన్లీ లిటిల్ లాంగర్ దెన్ హర్ హ్యాండ్స్. ఎంత తన హ్యాండ్స్ ఎంత ఉన్నాయో దానికంటే కొంచెం పొడుగుండేది జుట్టు అంతే. అంటే హ్యాండ్స్ పొడుగున్నాయా? చాలా షార్ట్గా ఉండేవి. అలాగే హర్ హెయిర్ వాజ్ పార్టెడ్ ఫార్ ఆన్ టు వన్ సైడ్. హెయిర్ మొత్తం ఒక పక్కే దూకుంటూ ఉండేది. షీ వాజ్ వేరింగ్ లార్జ్ డార్క్ బ్రౌన్ సన్ గ్లాస్ విత్ పింకిష్ టింట్ టు దెమ్. ఎలాంటి గ్లాస్? సన్ గ్లాస్, లార్జ్ పెద్ద కళ్ళజోడు, భూతద్దాల్లాగా ఉండేవి. అలాంటి కళ్ళజోడు, పెద్ద కళ్ళజోడు సన్ గ్లాసులు పెట్టుకునేది. ఎలాంటి కలరు? పింకిష్ కలర్, పింక్ కలర్ గ్లాస్ సన్ గ్లాసెస్ పెట్టుకునేది. అలాంటిది. షీ క్యారీడ్ ఏ బిగ్ స్ట్రా బ్యాగ్. షీ క్యారీడ్ ఏ బిగ్ స్ట్రా బ్యాగ్. ఏ బిగ్ స్ట్రా బ్యాగ్. ఓకేనా? షీ క్యారీడ్ ఏ బిగ్ స్ట్రా బ్యాగ్. స్ట్రా మీన్స్ మామూలుగా అయితే మనం కోకోనట్ వాటర్ తీసుకొని స్ట్రా ఉపయోగిస్తాం. ఆ స్ట్రా కాదండి ఇక్కడ, దాన్ని స్ట్రా అంటారు. కానీ స్ట్రా మీన్స్ ద బ్యాగ్ విచ్ వాజ్ మేడ్ విత్ గ్రాస్. మేడ్ విత్ గ్రాస్. గడ్డితో తయారు చేయబడిన బ్యాగ్. మనకు ఆల్రెడీ శాండిల్స్, చెప్పులు కూడా ఉపయోగిస్తున్నాం మనం. గడ్డిలాగే ఉంటాయి చెప్పులు కింద బాటమ్. అవునా? అలాంటి బ్యాగ్ ఉపయోగిస్తాం, గడ్డితో తయారు చేసినటువంటి బ్యాగ్. సో టోటల్లీ హర్ పర్సనాలిటీ, హర్ క్యారెక్టర్ ఈజ్ ఇండిఫరెంట్ టు అనదర్. మరి ఒకరితో భిన్నంగా ఉండేది, సంథింగ్ డిఫరెంట్. షీ క్యారీడ్ ఏ బిగ్ స్ట్రా బ్యాగ్ విత్ వాటర్ బాటిల్ పాకింగ్ అవుట్ ఇట్. షీ వాక్డ్ స్లోలీ. అలా చిన్నగా నడిచిపోతూ ఉండేది. సో సంథింగ్ ఈజ్ డిఫరెంట్ టు అదర్స్. ఇతరులతో కొంచెం భిన్నంగా ఉండేది. ఓకే, స్కెచ్ ద క్యారెక్టర్. అది పర్సనాలిటీ, ఆమె యొక్క పర్సనాలిటీ చెప్తున్నాడు. మరి ఆమె క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. పర్సనాలిటీ ఎలాంటి పర్సనాలిటీ? షార్ట్ ఉమెన్, స్మాల్ హ్యాండ్స్ లైక్ పాస్. నెక్స్ట్ పెయింటెడ్ హర్ నెయిల్స్ టు మ్యాచ్ హర్ లిప్స్. నెక్స్ట్ స్లైట్లీ ప్లంప్ ఉమెన్. నెక్స్ట్ లిటిల్ లాంగ్ హెయిర్ దాన్ హర్ హస్బెండ్స్ హెయిర్. తన భర్త యొక్క జుట్టు కంటే కొంచెం పొడుగు ఉండేది అంతే. జనరల్గా దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లేడీస్ హెయిర్ స్టైల్ అండ్ జెంట్స్ హెయిర్ స్టైల్. నాట్ నవే డేస్, ఇన్ ఓల్డెన్ డేస్. కానీ ఇప్పుడు జెంట్స్ ఎవరో లేడీస్ ఎవరు కనుక్కోలేదు, జుట్టు పెంచుకుంటున్నారు కదా, బాగా ఇక్కడ క్లిప్ పెట్టుకుంటున్నారు పైన. అవునా? ఓకే, ఇది ఈమె యొక్క స్టైల్. మరి క్యారెక్టర్ ఏంటి చూద్దాం. ఇది ఈమె పర్సనాలిటీ గురించి చెప్తున్నాడు. మరి ఆ క్యారెక్టర్ ఏంటి? మిస్ దాస్ వాజ్ ఎ సెల్ఫిష్ అండ్ అబ్జార్బ్డ్ పర్సన్. సెల్ఫిష్ పర్సన్, జనరల్లీ స్వార్థపరురాలు. ఓ మిస్ దాస్, సెల్ఫిష్ పర్సన్. నెంబర్ 1. నెంబర్ టూ కూడా చెప్పాడు ఇక్కడ. షీ సెల్ఫ్ అబ్జార్వ్డ్ మీన్స్ ప్రీ ఆక్యుపైడ్ విత్ వన్స్ ఓన్ ఫీలింగ్స్. సెల్ఫ్ అబ్జార్వ్డ్ మీన్స్ ప్రీ ఆక్యుపైడ్ విత్ ఓన్ అదర్ ఫీలింగ్స్. వేరే వాళ్ళు అనుకునే మాటలు ముందుగానే తెలుసుకునేది, ముందుగానే ఊహించుకునేది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మనం వాళ్ళ గురించి ఏం అనుకోకపోయినా ముందుగానే ఊహించుకుంటాం, నా గురించి అలా అనుకున్నా ఇలా అనుకున్నాం. అలాంటి క్యారెక్టర్ ఏమది? షీ సెల్ఫిష్ డిక్లైనింగ్ టు షేర్ హర్ ఫుడ్ విత్ హర్ చిల్డ్రన్. ఈవెన్ తనకు ఉన్నటువంటి పిల్లలతో ఫుడ్ షేర్ చేసుకునే విధానంలో కూడా సెల్ఫిష్గా ప్రవర్తించేది. పిల్లలకి ఆహారం పెట్టే దాంట్లో కూడా, అన్నం పెట్టే దాంట్లో కూడా, ఏదైనా ఫుడ్ సప్లై చేయాలన్నా కానీ కొంచెం స్వార్థంగా ఆలోచించేది. షీ రెలిక్వెంట్లీ టేక్స్ హర్ డాటర్ టు ద బాత్రూమ్కి తీసుకోవాలన్నా కానీ రెలిక్వెంట్లీ, RELUCTANTLY,
CTANTL, reluctantly means unwillingly. జనరల్గా ఏం చేస్తారు ఎవరైనా చిన్నపిల్లలకి లేదా వాళ్ళ పిల్లలకి ఏదైనా బాత్రూమ్ కానీ లేదా ఇతర ఎసెన్షియల్ నీడ్స్ అత్యవసరం అయితే ఎమర్జెన్సీ అయితే తీసుకొని వెళ్తారు. కానీ షీ వాజ్ అన్విల్లింగ్ టు టేక్ హర్ చిల్డ్రన్ ఈవెన్ దో బాత్రూమ్ తీసుకోవడానికి కూడా ఇష్టపడేది కాదు. టు టేక్ బాత్రూమ్ షీ రిఫ్యూజ్ టు ఈవెన్ టు పెయింట్ హర్ డాటర్స్ ఫింగర్ నెయిల్స్. ఏమైతే ఫింగర్ నెయిల్స్కి వేసుకోవడది మ్యాచ్ లిప్స్కి ఫింగర్ నెయిల్స్కి మ్యాచ్ రేట్గా వేసుకోవడదు కలరు, ఓకేనా. కానీ వాళ్ళ అమ్మాయికి మాత్రం ఫింగర్ నెయిల్స్కి పెయింట్ చేయాలన్నా కానీ రిఫ్యూజ్ చేసేది. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకో, షీ వాజ్ ఏ సెల్ఫిష్ ఉమెన్. ఫింగర్ నెయిల్స్. షీ ఓపెన్లీ స్పీక్స్ లో ఆఫ్ హర్ హస్బెండ్. వాళ్ళ హస్బెండ్తో కూడా చాలా తక్కువ మాట్లాడుతుంది, ఓపెన్గా చాలా తక్కువ మాట్లాడుతుంది. షీ ఈజ్ అన్ఫెయిత్ఫుల్ టు హర్ హస్బెండ్. వాళ్ళ హస్బెండ్ పట్ల అన్ఫెయిత్ఫుల్, విశ్వాసం ఏమి ఉండదు, నమ్మేది కాదు, అపనమ్మకం అంటే విశ్వాసం అనేటువంటిది. షీ రివీల్స్ హర్ సీక్రెట్ టు మిస్టర్ కపాసి థింకింగ్ దట్ హీ మే గివ్ సమ్ అడ్వైజ్ యాజ్ ఇంటర్ప్రిటియర్. తన యొక్క సీక్రెట్స్ మొత్తం ఎవరితో షేర్ చేసుకోకూడదు, మిస్టర్ కపాసితో షేర్ చేసుకోకూడదు. వై? బికాస్ మిస్టర్ కపాసి అండ్ మిస్ దాస్ ఫెల్ ఇన్ లవ్ ఎట్ ద టైమ్ ఆఫ్ దే విజిట్ కోనార్క్ టెంపుల్. కోనార్క్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇద్దరు లవ్లో పడతారు. అందుకనే షీ నెవర్ షేర్ హర్ ఫీలింగ్స్ విత్ హర్ హస్బెండ్, షీ షేర్ హర్ ఫీలింగ్స్ విత్ హర్ అండ్ సో ఆన్. ఓకే, ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండ్. She reveals the secret. She reveals her secret to Mr. Kapasi, thinking that he may give some advice as an interpreter. Interpreter means వ్యాఖ్యానించటం. క్రికెట్ కామెంటరీ వ్యాఖ్యానిస్తారు కదా, అది ఇంటర్ప్రిటియర్. దెమ్ షీ వాజ్ లేజీ అండ్ బ్యాడ్ పేరెంట్. షీ వాజ్ లేజీ ఉమెన్. అట్ ద సేమ్ టైమ్ షీ వాజ్ ఎ బ్యాడ్ పేరెంట్. షీ గోస్ ఆన్ ఈటింగ్ హర్ రైస్ స్నాక్స్ డ్రాపింగ్ దెమ్ ఆల్ ఓవర్ టు ద గ్రౌండ్. తింటా సగం తిని సగం బయట పారేసేది. షీ రిప్రజెంట్స్ వాట్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ అగ్లీ అమెరికన్. సో అప్పుడప్పుడు ఏం చేస్తే తెలుసు, వాళ్ళ హస్బెండ్ని కూడా అగ్లీ అమెరికన్ అంటది. షీ రిప్రజెంట్ హర్ హస్బెండ్ యాజ్ కాల్డ్ యాజ్ అగ్లీ అమెరికన్. బికాజ్ వై షుడ్ షీ కాల్డ్ లైక్ దట్? బికాజ్ she has no interest about her husband. Okay, next one. What kind of man Miss Kapasi is? What does he do besides acting as a tourist guide? Mr. Kapasi was a 46-year-old. Mr. Kapasi యొక్క ఏజ్ ఎంత అండి? 46 old. Okay, he belongs to which state? Gujarat state. How many language he knows? How many languages he know? So many foreign languages. What is his profession? His profession is a tourist guide. What was the profession of Mr. Das? Mr. Das' profession is a science teacher in a middle school in America. Mr. Kapasi was 46 years old with receding hair that had gone completely silver. With receding hair, completely silver color. Receding means completely fallen, hair fall. ఊడిపోయింది జుట్టు, జుట్టు మొత్తం పూర్తిగా తగ్గిపోయింది, జుట్టు మొత్తం ఊడిపోయింది 46 yearsకి. సెకండ్ వన్, ఇక ఉన్న జుట్టు కూడా ఎలా ఉంది? సిల్వర్ కలర్. అంటే ఏంటి? తెల్ల జుట్టు. ఓకే, నరిసిన జుట్టు. హీ ఓర్ గ్రే ట్రౌజర్స్ అండ్ మ్యాచింగ్ జాకెట్ స్టైల్ షర్ట్. ఎటువంటి షర్ట్ వేస్తాడు? గ్రే ట్రౌజర్స్ అంటే గ్రే కలర్ ట్రౌజర్ వేస్తాడు. ట్రౌజర్ మీన్స్ ప్యాంట్. అండ్ మ్యాచింగ్ జాకెట్ మీన్స్ స్లీవ్ షర్ట్. Jacket means here shirt. Jacket style shirt
విత్ షార్ట్ స్లీవ్స్ అండ్ లార్జ్ పాయింటెడ్ కాలర్. లార్జ్ పాయింటెడ్ కాలర్, పెద్ద కాలరు, లార్జ్ స్లీవ్స్, పొడవాటి చేతులు ఉంటాయి దానికి. అటువంటి కోట్ టైప్లో వేసేవాడు. వేస్తా మేడ్ జాయింట్ థింగ్ అండ్ ఇట్ వాజ్ మేడ్ ఆఫ్ ఏ థిన్ డ్యూరబుల్ సింథటిక్ మెటీరియల్. ఎలా ఉంటుంది చేస్తా? డ్యూరబుల్. వేసుకునే మిస్ కపాసి వేసుకునే షర్ట్ ఎలా ఉంటుంది తెలుసా? డ్యూరబుల్ అంటే మన్నికైనా అంటే క్వాలిటీ అని, మంచి క్వాలిటీ షర్ట్ వేస్తుంది. డాక్టర్స్ ద డాక్టర్ హ్యాస్ నేమ్ ఆఫ్ ద గుజరాతీ పేషెంట్స్. గుజరాతీ పేషెంట్స్ మాత్రం డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఏంటి ఇలా ప్రొఫెషన్ ఏంటి? ఇంటర్ప్రిటియర్, వ్యాఖ్యానించటం. ఏంటి? డాక్టర్కి పేషెంట్కి మధ్య మీడియేటర్గా ఉండేవాడు. బట్ దేర్ వాజ్ నన్ ఆఫ్ టు అండర్స్టాండ్ గుజరాతీ. కానీ పేషెంట్ గుజరాతీ రాదు కదా. గుజరాత్లో ఉన్న డాక్టర్లకి పేషెంట్స్ అవుట్ సైడ్ నుంచి వచ్చారనుకోండి, వాళ్ళు గుజరాతీ మాత్రమే తెలుసు. కాబట్టి పేషెంట్స్ యొక్క సిమ్టమ్స్, పేషెంట్ యొక్క డిసీజ్ సంబంధించిన సిమ్టమ్స్ మొత్తం చెప్పాలంటే ఎవరు ఉండాలి? ఒక మీడియేటర్ ఉండాలి, ఒక ట్రాన్స్లేటర్ ఉండాలి. ఆ ట్రాన్స్లేటర్ ఈయన. మిస్టర్ కపాసి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద డాక్టర్ హ్యాస్ నంబర్ ఆఫ్ గుజరాతీ పేషెంట్స్ బట్ దేర్ వాజ్ నన్ టు అండర్స్టాండ్ గుజరాతీ. మిస్టర్ కపాసీ's father was a Gujarati, so he could interpret that the patient says. మిస్టర్ కపాసి దేనికి సంబంధించిన ఆయన? వాళ్ళ ఫాదర్ గుజరాత్కి సంబంధించినటువంటి ఆయన. అందుకే ఈయన కూడా ఏం చేస్తాడు? అక్కడ గుజరాత్లో ఉన్నాడు కాబట్టి గుజరాత్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్, గుజరాత్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి డాక్టర్కి మధ్య మీడియేటర్గా ఉంటాడు హాస్పిటల్లో. ఎలా? పేషెంట్స్ యొక్క సిమ్టమ్స్ని డాక్టర్ చెప్తాడు, డాక్టర్ చెప్పినటువంటి మెడిసిన్స్ పేషెంట్ చెప్తాడు. వన్స్ అగైన్ ప్లీజ్. డాక్టర్లు చెప్పినటువంటి మెడిసిన్స్, ఏ మెడిసిన్స్ వాడాలో, ఎలా వాడాలనేటువంటి ప్రిస్క్రిప్షన్ని పేషెంట్ చెప్తాడు, పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని డాక్టర్ చెప్తాడు. సో వై హీ సే లైక్ దట్? బికాస్ హీ నోస్ మెనీ ఫారిన్ లాంగ్వేజెస్. ఓకేనా? అది. స్కెచ్ ద క్యారెక్టర్ ఆఫ్ మిస్టర్ కపాసి. టైమ్. మిస్టర్ కపాసి వాజ్ ద సన్ ఆఫ్ 23. ఓకే. మిస్టర్ కపాసి వాజ్ ద సన్ ఆఫ్ గుజరాతీ ఫాదర్. మిస్టర్ కపాసి ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి? గుజరాత్. సో వాళ్ళ నాన్న కూడా గుజరాత్లో ఉంటారు కదా, సన్ ఆఫ్ గుజరాతీ పేరెంట్. ఇన్ హీస్ యూత్ హీ హ్యాడ్ బీన్ డివోటెడ్ స్కాలర్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. డివోటెడ్ స్కాలర్. డివోటెడ్ మీన్స్ భక్తి భావం కలిగిన, అంకిత భావం కలిగినటువంటి స్కాలర్ అంటే పండితుడు. ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలంటే మంచి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి, అంకిత భావంతో ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. స్కాలర్ మీన్స్ పండితుడు. డివోటెడ్ స్కాలర్ అంకిత భావం కలిగిన పండితుడు అనమాట. దేంట్లో? మెనీ లాంగ్వేజెస్లో. ఫారిన్ లాంగ్వేజ్ చాలా వచ్చు ఆయనకి. సో డివోటెడ్ స్కాలర్ మీన్స్ అంకిత భావం కలిగిన పండితుడు. హీ వాజ్ ద ఓనర్ ఆఫ్ అన్ ఇంప్రెసివ్ కలెక్షన్ ఆఫ్ డిక్షనరీస్. చాలా రకాల డిక్షనరీలు కొనుక్కుంటాడు. చాలా రకాల డిక్షనరీకి ఓనర్ అయినా. ఎందుకు? డిక్షనరీ ఉండబట్టే కదా మెనీ లాంగ్వేజ్ నేర్చుకుంది. ఓకేనా? హీ హ్యాడ్ డ్రీమ్ ఆఫ్ బీయింగ్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ డిప్లొమాట్స్. ఆయనకు ఒక కళ ఉండేది. ఏంటంటే ఆ కళ? ఇంటర్ప్రిటర్ ఆఫ్ డిప్లొమాట్స్ మీద దౌత్యవేత్తలు, అంబాసిడర్స్ అంటారు వాళ్ళనే దౌత్యవేత్తలు. ఇండియాలో ఒక దౌత్యవేత్త అమెరికాలో ఉంటాడు, అమెరికా దౌత్యవేత్త ఎక్కడ ఉంటాడు? డిప్లొమాట్స్. తన కోరిక ఏంటి? డిప్లొమాట్స్ దగ్గర, దౌత్యవేత్తల దగ్గర వ్యాఖ్యాతగా ఉండాలి అని. అండ్ డిగ్నిటరీస్ ప్రముఖులు, విఐపీల దగ్గర వ్యాఖ్యాతగా ఉండాలి. సపోజ్ అమెరికా ప్రెసిడెంట్ మన ఇండియాకి వచ్చారనుకోండి, లేకుంటే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారనుకోండి, తెలుగు మాట్లాడతాడా? తెలుగు మాట్లాడలేడు. తెలుగు మాట్లాడాడు కాబట్టి ఆయనకి ఎవరో ఒకరు ట్రాన్స్లేటర్ కావాలి. సో ఈయన కోరిక ఏంది? ట్రాన్స్లేటర్, ఇంటర్ప్రిటర్గా ఉండాలి, వ్యాఖ్యానించేవాడికి ట్రాన్స్లేటర్గా ఉండాలి. ఎవరి దగ్గర ఉంటాడంట?
ఇంటర్ప్రిటర్ ఫర్ డిప్లొమాట్స్ దౌత్యవేత్తల దగ్గర ఉండాలని, ఇంటర్ప్రిటర్గా ఉండాలని, దౌత్యవేత్తల దగ్గర వ్యాఖ్యాతగా ఉండాలని, ఇంకా ఎవరి దగ్గర డిగ్నిటరీస్ విఐపీల దగ్గర వ్యాఖ్యాతగా ఉండాలని కోరిక. ఓకేనా? రిజాల్వింగ్ ద కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ పీపుల్ అండ్ నేషన్స్, ఇంకా ఏం చేస్తాడు, ప్రజలకి జాతికి మధ్య లేకపోతే దేశానికి మధ్య వచ్చేటువంటి సంఘర్షణలు నివారిస్తాడు. హీ వాజ్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఆయన తనంత తానే చదువుకున్నాడు. ఎవరు? ఏకలవ్యుల్లాగా. ఓకే, తనంత తానే చదువుకున్నాడు చాలా. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ హిజ్ లైఫ్ వాజ్ కాన్ఫిడెంట్ దట్ హీ కుడ్ కన్వర్స్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ అండ్ పోర్చుగీస్, ఇటాలియన్, హిందీ, బెంగాలీ, ఒరియా అండ్ గుజరాతీ. ఆయనకు ఒక నమ్మకం, ఎన్ని భాషలు నేను ఒక భాషలోకి మరొక భాషలోకి ట్రాన్స్లేట్ చేయగలను అని. ఏ భాషలు చెప్తున్నాడు? కన్వర్స్ ఇన్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యా, పోర్చుగీస్, ఇటాలియన్, హిందీ, బెంగాలీ, ఒరియా అండ్ గుజరాతీ. ఈ లాంగ్వేజ్ని ఒక లాంగ్వేజ్లోకి మరొక లాంగ్వేజ్ చేంజ్ చేయగలడు. హీ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు చేంజ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ ఆర్ టు ట్రాన్స్లేట్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అండ్ అదర్ లాంగ్వేజ్. ఒక భాషలో కొంచెం మరొక భాషలోకి మార్చగలడు. హీ హ్యాడ్ టేకెన్ అప్ ద జాబ్ విత్ ద డాక్టర్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద ఫస్ట్ సన్. తర్వాత తనకు మొట్టమొదటి కుమారుడు చనిపోయిన తర్వాత ఒక డాక్టర్ దగ్గర జాబ్లో జాయిన్ అవుతాడు. హిజ్ వైఫ్ హ్యాడ్ ఎ లిటిల్ రిగార్డెడ్ ఫర్ హిజ్ కెరియర్ యాజ్ ఎన్ ఇంటర్ప్రిటర్. తన భార్య తనని ఒక ఇంటర్ప్రిటర్ వ్యాఖ్యానంతగా కొంచెం చిన్నగా గౌరవించేది. ఈయన ప్రొఫెషన్ అది ఇంటర్ప్రిటరే కదా, అదే టూరిస్ట్ గైడే కదా, అందుకని వాళ్ళ భార్య ఈయన కొంచెం గౌరవిస్తూ ఉండేది. మిస్ దాస్ యాజ్ పుట్ బిఫోర్ హిమ్ టు సీక్రెట్ ఆఫ్ హర్ లైఫ్. మిస్ దాస్ ఏముంది కదా, మాయ లేడీ, చాలా సీక్రెట్లు చెప్పకుండా దాచిపెట్టింది మిస్టర్ కపాసీకి. ఈవెన్ దే ఫెల్ ఇన్ లవ్. మిస్ దాస్ put so many secrets in her mind. Miss Das put before him the secret of her life. She told him because of her talents. తన టాలెంట్ని ఉపయోగించి కొన్ని విషయాలు చెప్పింది, కొన్ని విషయాలు చెప్పలా. She keep in her mind. She develops the romantic interest in Miss Das. రొమాంటిక్ ఇంట్రెస్ట్ మాత్రమే మిస్ దాస్ పట్ల డెవలప్ చేసుకున్నాడు. He expects a future of correspondence with her and gave him her to her address. సో కొన్ని విషయాల్లో మాత్రం ఆశించే తన అడ్రస్, తనకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఇచ్చాడు. ఎవరు? మిస్ దాస్ దగ్గర కొన్ని విషయాలు మాత్రమే ఆశించి తన అడ్రస్, తనకు సంబంధించిన కరెస్పాండెన్స్ మొత్తం ఇవ్వగలిగాడు. At the end of the slip which address was written carried away by wind. ఎండ్ ఆఫ్ ద స్లిప్, లాస్ట్లో ఏం చేస్తానంటారు, తను రాసిన అడ్రస్ గాలికి ఎగిరిపోద్ది. అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు అని అర్థం. దీని అర్థం మిస్ దాస్ ఫస్ట్ నుంచి ఉంది తన కెరియర్లో లేదు కదా. షీ జస్ట్ మెట్ ఎట్ ఏ కోనార్క్ టెంపుల్ యాజ్ ఏ గైడ్గా మాత్రం దాస్ పరిచయం అయింది. మధ్యలో వచ్చింది కాబట్టి తన లైఫ్లోకి మధ్యలోనే వెళ్ళిపోయింది. ఓకే సూర్య, థ్యాంక్ యూ.